respected sirs and our friends, and congratulations to everyone for achieving this assistant executive engineer. I'm really very happy and thankful to Rupa IAS Academy. నేను నా జర్నీ స్టార్ట్ చేసింది 2019 మే. అప్పుడు నాకు సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఫస్ట్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నాను. సార్ ఎలా అంటే క్లాస్కి రాగానే ఫస్ట్ ఏదో చెప్పేయాలి వెళ్ళిపోవాలి అన్నట్టు కాకుండా ఫస్ట్ నిన్న ఏం చెప్పారు అవన్నీ సార్ రివైజ్ చేసి ఆ క్లాస్ చెప్పేవాళ్ళు. ఫస్ట్ నాకు జనరల్ స్టడీస్ అంటే ఎంత భయం ఉండేదంటే అసలు ఈ జనరల్ స్టడీస్ ఏంటి ఇంత పెద్ద ప్రపంచంలాగా ఉంది, అసలు చేయగలుగుతానా అనుకునేదాన్ని. బట్ సార్ చెప్పే పాయింట్స్ ఎలా ఉంటాయంటే అన్నీ గన్ షాట్ పాయింట్స్ ఉంటాయి. సో అండ్ సో ఇయర్, సో అండ్ సో పర్సన్, సో అండ్ సో అయిపోయింది, అంతవరకే గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా చెప్పేవాళ్ళు. ఆ పాయింట్స్ అన్నీ ఎలా ఉండేది ట్రిగర్ అయ్యేదంటే మైండ్లో నేను నార్మల్గా చైతన్యపురం నుంచి సార్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే లోపు ఆ సబ్జెక్ట్ అంతా రీకాల్ అయిపోయేది. నాకు అది నడుచుకుంటూ వచ్చే జర్నీలోనే సార్ సబ్జెక్ట్ అంతా రీకాల్ అయిపోయేది. సో దానివల్ల నేను 2019లో కోచింగ్ తీసుకున్నప్పటికీ మళ్ళీ నేను 2022లో షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. అప్పుడు అవి అన్నీ ఎలా గుర్తున్నాయి అంటే ఆ రోజు ఎలా విన్నానో మళ్ళీ సేమ్ కంటెంట్ సార్ చెప్పడం వల్ల మళ్ళీ అలానే గుర్తుండిపోయింది. అంటే ఒకటే పాయింట్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా చెప్పడం వల్ల అది మైండ్లోనే ఉండిపోయింది. ఇంకా సార్ పెట్టే ఎవ్రీ వీక్ టెస్ట్లు పెడుతుంటారు. ఆ టెస్ట్లు ఏమవుతాయి అంటే నాకు ఎంత స్కోర్ వచ్చింది, నేను ఎక్కడ బ్యాక్వర్డ్ ఉన్నది కూడా ఈజీగా అర్థమైపోయేది. సో ఇలా ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను, ఎగ్జామ్ టెన్షన్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు, ఎంత కన్ఫ్యూజ్ చేయొచ్చు. సార్ కావాలని కొన్ని బిట్స్లో కూడా రాంగ్ ఇస్తారు. ఏంటి సార్ ఈ బిట్ రాంగ్ ఇచ్చారంటే ఎగ్జామ్లో అన్నీ మీకు కరెక్ట్గా రావు కదమ్మా, కొన్ని రాంగ్స్ ఉంటాయి కదా, మీరు ఇక్కడ ఎలా దాన్ని ట్యాకిల్ చేయగలుగుతారో నెక్స్ట్ ఎగ్జామ్ మీకు అది యూజ్ అవుతుంది అనేవారు. మళ్ళీ క్లాస్లో కూడా సార్ అసలు బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది, చదువుతున్న సబ్జెక్టు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే సార్ చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటే హెల్త్ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి, మార్నింగ్ ఏం ఫుడ్ తీసుకుంటే డ్రౌజ్ ఫీలింగ్ రాకుండా ఉంటుంది, నైట్ ఎంతవరకు చదువుకోవాలి, ఎన్ని అవర్స్ చదవాలి, ఆ సార్ చెప్పిన హెల్త్ టిప్స్ అనేవి నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. సార్ డిసెంబర్లో పెట్టిన మాక్ టెస్ట్లో అయితే కానీ సార్ పెట్టిన ప్రతి ఒక్క టెస్ట్ నేను ఎంత సీరియస్గా తీసుకున్నానంటే అదొక ఏడబ్ల్యూ ఎగ్జామ్ లానే తీసుకునేదాన్ని. సో ప్రతి టెస్ట్ని అంత సీరియస్గా తీసుకొని ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ మేలో జరిగిన సెకండ్ టైం ఎగ్జామ్కి ఈజీ అయ్యింది. ఇంకా సార్ క్లాస్కి కూడా వెంటనే టైంకి వచ్చినా కూడా సార్ క్లాస్ తీసుకోకపోయేవారు, బయట కూర్చునేవారు. నేను కొన్ని రోజులు అయ్యాక సార్ని అడిగాను, సార్ ఎందుకు సార్ మీరు 10కి క్లాస్ అంటారు, 10:15కి 10:20 క్లాస్ స్టార్ట్ చేస్తారు ఎందుకు అని అడిగాను. అప్పుడు సార్ చెప్పారు, అమ్మ నేను క్లాస్కి రాగానే మీ మైండ్ వెంటనే దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోదు కదా, సో అవి వచ్చిన మీరు 15 నిమిషాల్లోపు నేను రాకపోతే మీరు ఏం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, మీరు రివైజ్ చేస్తున్నారా ముచ్చట్లు వేసుకుంటున్నారా అనేది అక్కడే కదా అర్థమయ్యేది అని సార్ చెప్పారు. ఆ వర్డ్స్ నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నేను క్లాస్కి వచ్చాక ఎప్పుడు టైం వేస్ట్ చేయలేదు. సార్ కావాలనే 10-15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినా కూడా ఆ టైంని మేము రివిజన్కి యూజ్ చేసుకున్నాం, డిస్కషన్కి యూజ్ చేసుకున్నాం. అది బాగా ప్లస్ పాయింట్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్ సక్సెస్.